ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి వీడియో చేయాలని ఒక రైతు సోదరుడు కామెంట్ చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న పంటల బీమా ఏదైతే ఉందో అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. 2000 సంవత్సరంలో ఈ పంటల బీమాని ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక మార్పులు చేశారు. అయినా రైతుకి ఈ పంటల బీమా ఏమాత్రం ఉపయోగపడడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2024 దాకా రైతుల నుంచి, ప్రభుత్వాల నుంచి పంటల బీమా కంపెనీలు దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాయి. తిరిగి రైతులకు ఇచ్చింది మాత్రం 2 లక్షల కోట్లు మాత్రమే. మిగతా 10 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? బీమా కంపెనీలు అంటేనే వ్యాపారం. 100 రూపాయలు వసూలు చేసి ఒక 10 రూపాయలు ఎవరికైనా బిచ్చిమేసి 99.99% క్లెయిమ్ చేశాము అని చెప్తారు. బీమా కంపెనీలు కనుక రూల్స్ మనం చూస్తే 44 పేజీలు తక్కువ ఏది ఉండదు. అన్ని రూల్స్ రాసుకుంటాడు. అంటే ఎగగొట్టడానికి అవకాశం ఉన్న రూల్స్ అన్ని రాసుకుంటారు. ఒక రైతు పంట నష్టపోతే బీమా రాదు. ఒక గ్రామంలో మొత్తం పంట పోయినా బీమా రాదు. ఒక మండలంలో పంట పోయినా బీమా రాదు. ఎందుకంటే వాడు జిల్లాల వారీగా పంటల బీమా అంటాడు. ఆ జిల్లా పోతేనో లేదంటే ఒక 6 మండలాలు కనీసం పోతే తప్ప వాడు దిగుబడిని పరీక్షించడానికి కూడా రాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు పంటల బీమా కంపెనీలకు దోచి పెట్టవద్దు. రైతులు రుణం తీసుకునేటప్పుడే కొన్ని పంటలకైతే 3%, అంటే 3 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 9,000 కటింగ్. కొన్ని పంటలకైతే 9%, కొన్ని పంటలకైతే 2%. ఈ విధంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. దీన్ని ఆపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఒక నిధిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 3,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక 30,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన కరువులు, తుఫానులు, వరదలు, చీడ పీడలు వచ్చినప్పుడు గుర్తించి ఒక్కో రైతు కనీసం 15,000, 20,000 ఎకరా గనక సాయం చేయగలిగితే పంటల బీమాతో పని ఉండదు. పంటల బీమా పెద్ద కుంభకోణం అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంటల బీమా రైతుకు ఉపయోగపడిందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.